హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు రిలీజ్ చేసిన రిక్రూట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. వీళ్ళు స్కేల్ 1 మరియు స్కేల్ 2 ఆఫీసర్ల పోస్టుల కోసం రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. స్టార్టింగ్ సాలరీ 36,000 నుంచి 48,000 వరకు బేసిక్ పే అనేది ఇస్తారండి. ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకొని ఇందులో 50% ఆఫ్ అబోవ్ వస్తుంది. మీకు ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీగా ఇచ్చారు. ఇందులో అర్హత విషయాలకు వస్తే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎంత అమౌంట్ మీరు ఎగ్జామినేషన్ ఫీ కింద పే చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫర్దర్గా డీటెయిల్స్ అన్ని ఇక్కడే మీకు తెలుస్తాయి. ఫ్రెండ్స్, ఇది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క పేజ్ అండి. ఇందులో రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ స్కేల్ 1 అండ్ స్కేల్ 2 ప్రాజెక్ట్ 21-22గా ఇచ్చారండి. ఇందులో కేవలం ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని క్లియర్గా ఇచ్చారు. ఇందులో డీటెయిల్డ్ వేకెన్సీస్ అన్ని క్లియర్గా ఇచ్చారండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎవరెవరికి ఏ క్యాస్ట్ వారికి క్యాస్ట్ వైజ్గా వేకెన్సీస్ ఎన్ని రిజర్వ్ చేశారని క్లియర్గా ఇచ్చారు. మీరు ఒక్కసారి దీన్ని స్ప్లిట్అప్ ఎవరైనా చెక్ చేసుకోవాలన్నట్లయితే దీని స్ప్లిట్అప్ యొక్క లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని చెక్ చేసుకోవచ్చండి. మీరు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే కింద ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ప్రతి ఒక్క దాని గురించి ఇచ్చారు కాబట్టి నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం ప్రతి ఒక్కటి. సో దీన్ని ఇక్కడ స్కిప్ చేస్తున్నానండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద గమనిస్తే మీరు అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ మొత్తం 100 వేకెన్సీస్ ఉన్నాయి. 4 years డిగ్రీ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. అది కూడా అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్సెస్, డైరీ సైన్సెస్, ఇలా చాలా క్వాలిఫికేషన్ల వారికి అవైలబిలిటీ ఇచ్చారండి. మీరు ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు. దీనిలో ఖచ్చితంగా మీరు 60% మార్క్స్ అనేది తెచ్చుకొని ఉండాలి. అటువంటి వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. అదే మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ 55%, ఇది అనేది అన్ని దానికి ఈక్వల్గా ఇచ్చారండి. దాంతోపాటుగా మినిమం అగ్రిమెంట్ బాండ్ కానీ ప్రొబేషన్ పీరియడ్ కానీ అన్ని పోస్టులకు ఈక్వల్గా ఉంటుంది. అంటే స్కేల్ 1 ఆఫీసర్లకైతే మినిమం బాండ్ పీరియడ్ 3 సంవత్సరాలు ఉంటుంది డేట్ ఆఫ్ జాయినింగ్ తర్వాత. ప్రొబేషన్ పీరియడ్ అయితే 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ ఖచ్చితంగా మీరు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 55% వచ్చినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. జనరల్ క్యాండిడేట్ అయితే 60% ఖచ్చితంగా తెచ్చుకుని ఉండాలి. ఈ 3 అనేది ప్రతి ఒక్క పోస్టుకి ఈక్వల్గా ఉంటుందండి. అదే ఈ మినిమం పీరియడ్ కానీ ప్రొబేషన్ పీరియడ్ కానీ స్కేల్ 2 ఆఫీసర్లకు అయితే బాండ్ పీరియడ్ 2 years, ప్రొబేషన్ పీరియడ్ 1 year ఉంటుంది. స్కేల్ 1 వారికి మాత్రమే బాండ్ పీరియడ్ 3 సంవత్సరాలు, ప్రొబేషన్ అనేది 2 సంవత్సరాలు ఉంటుంది. ఓకే. ఏజ్ లిమిట్ ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు ఏజ్ లిమిట్ మినిమం 20 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 సంవత్సరాలు అనేది ఇచ్చారండి. ఇందులో రెండవ పోస్టు సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు అండి. ఇందులో 10 ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారందరూ ఎనీ డిసిప్లిన్లో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఖచ్చితంగా మీకు ఇండియన్ నేవీలో కానీ, ఆర్మీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ 5 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి. అటువంటి వారికి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. దాంతోపాటుగా పారామిలిటరీ ఫోర్సెస్లో ఎవరైనా చేసినట్లయితే వారు కూడా, అనగా సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ వాటిలో చేస్తున్నారు కదా, వారికి కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ లిమిట్ 25 సంవత్సరాలు, మాక్సిమం ఏజ్ లిమిట్ 35 సంవత్సరాలు ఇచ్చారండి. ఇవి స్కేల్ 2 ఆఫీసర్ పోస్టులు కాబట్టి ఒకసారి గమనించినట్లయితే ప్రొబేషన్ పీరియడ్ వీరికి 1 year ఉంటుంది, బాండ్ పీరియడ్ 2 years ఉంటుంది. అదే స్కేల్ 1 ఆఫీసర్లకు అయితే పైన చెప్పినట్టుగా మినిమం బాండ్ పీరియడ్ 3 సంవత్సరాలు, ప్రొబేషన్ పీరియడ్ 2 years ఉంటుంది. ఇది గమనించగలరండి. ఇందులో మూడవ పోస్టు లా ఆఫీసర్ పోస్టులు అండి. ఇవి మొత్తంగా 10 ఇచ్చారు. బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు లాలో. వీరికి మినిమంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైన చెప్పిన విధంగానే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఓసీ వారికి 60%, ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 55% వస్తే చాలండి. 5 సంవత్సరాల మినిమం ఎక్స్పీరియన్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ తర్వాత అనేది ఉండాలి అని చెప్తున్నారండి. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమంగా 25 సంవత్సరాలు, మ్యాక్సిమంగా 35 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి అని ఇచ్చారు. ఈ పోస్ట్ స్కేల్ 2 కాబట్టి ఒక్కసారి మీరు గమనించినట్లయితే మినిమం బాండ్ పీరియడ్ 2 years, ప్రొబేషన్ పీరియడ్ 1 year అనే ఖచ్చితంగా ఉండాలి అని ఇచ్చారండి. ఇందులో 4వ పోస్టు హెచ్ఆర్ లేదా పర్సనల్ ఆఫీసర్ పోస్టులు అండి. వీరికి మొత్తం 10 ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అది కూడా కంటిన్యూషన్గా చేసి ఉండాలి, ఫుల్ టైం. ఓకే. ఒకవేళ మీరు డిస్టెన్స్లో కానీ ఎనీ అదర్ మోడ్లో చేసినట్లయితే మీరు డిస్క్వాలిఫై అవుతారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. పీజీ డిప్లొమా చేసిన వారు, అనగా పర్సనల్ మేనేజ్మెంట్లో కానీ, ఇండస్ట్రియల్ రిలేషన్లో కానీ, హెచ్ఆర్, హెచ్ఆర్డి, సోషల్ వర్క్, లేబర్ లా, ఇలాంటి దానిలో ఏదో దాంట్లో మీరు పీజీ డిప్లొమా చేసినట్లయితే వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ తర్వాతనే పీజీ డిప్లొమా చేసి ఉండాలి. వీరికి ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ కింద మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అది కూడా ఎనీ కమర్షియల్ బ్యాంక్లో కానీ, సెంట్రల్ బ్యాంక్లో కానీ, హెచ్ఆర్ లేదా ఆఫీసర్ పోస్టులో, హెచ్ఆర్ మేనేజర్ కానీ, ఆఫీసర్ పోస్టులో కానీ మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి వస్తుంది. ఏజ్ లిమిట్ మినిమంగా 25 సంవత్సరాలు, మ్యాక్సిమం 35 సంవత్సరాలు ఇచ్చారండి. వీరికి కూడా ప్రొబేషన్ పీరియడ్ 1 సంవత్సరము, బాండ్ పీరియడ్ మీరు వచ్చేసి 2 years రాయాల్సి ఉంటుంది. ఐటీ సపోర్ట్ పోస్టులకు వచ్చేసి మొత్తంగా
30 పోస్టులు ఉన్నాయండి. వీటికి స్కేల్ 1 ఆఫీసర్ అండి. స్కేల్ 1 ఆఫీసర్ ఒకసారి గమనిస్తే మీరు ప్రొబేషన్ 2 ఇయర్స్, మినిమం బాండ్ పీరియడ్ 3 ఇయర్స్ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ మినిమంగా 20 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాలు ఇచ్చారండి. ఎక్స్పీరియన్స్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఐటీ సపోర్ట్గా అని ఇచ్చారు. అది సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ అయినా కావచ్చు. ఏ దాంట్లో ఒక దాంట్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అవుతుంది. క్వాలిఫికేషన్ కింద బీఈ బీటెక్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు అండి. అది కూడా కంప్యూటర్ సైన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కానీ, ఎంసీఏ కానీ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఇందులో డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ పోస్టులు ఉన్నాయండి. అది మొత్తం 3 ఉన్నాయి. ఇందులో కూడా బీఈ బీటెక్ చేసిన వారందరూ ఇదివరకు ఏ విధంగా చెప్పామో కంప్యూటర్ సైన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ కానీ, ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఇందులో మినిమంగా 55% మార్క్స్ వస్తే చాలండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 50% వచ్చినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి వస్తుందండి. ఏజ్ లిమిట్ మినిమంగా 25 సంవత్సరాలు, మాక్సిమంగా 35 సంవత్సరాలు ఇచ్చారు. ఇవన్నీ స్కేల్ 2 ఆఫీసర్ పోస్టులు కాబట్టి ప్రొబేషన్ పీరియడ్ 1 ఇయర్ ఉంటుంది. మినిమం బాండ్ పీరియడ్ 2 ఇయర్స్ అనేది ఖచ్చితంగా మీరు రాయాల్సి ఉంటుంది. ఇందులో నెక్స్ట్ పోస్ట్ విండో అడ్మినిస్ట్రేషన్ పోస్టులు అండి. మొత్తంగా 12 ఉన్నాయి. ఇవి కూడా స్కేల్ 2 ఆఫీసర్ పోస్టులే. వీరికి ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్ అవసరం అవుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ చేసే వారందరూ అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కానీ, ఎంసీఏ కానీ, ఎంఎస్సీ చేసే వారందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏజ్ లిమిట్ మినిమంగా 25 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాలు ఉండాలండి. బాండ్ పీరియడ్ కానీ, ప్రొబేషన్ పీరియడ్ కానీ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఏజ్ కేటగిరీ 2 ప్రకారంగా ఏదైతే ఉన్నాయో అన్ని అలాగే ఉంటాయండి. ఇందులో నెక్స్ట్ పోస్టు ప్రొడక్ట్ సపోర్ట్ ఇంజనీర్ పోస్టులు అండి. ఇవి మొత్తంగా 3 ఉన్నాయి. మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది. ఏజ్ లిమిట్ మినిమంగా 20 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాలు ఉండాలి. స్కేల్ 2 ఆఫీసర్ కాబట్టి పైన చెప్పిన విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, బాండ్ పీరియడ్ కానీ సేమ్, ప్రొబేషన్ పీరియడ్ కానీ సేమ్గా ఉంటుంది. గమనించగలరండి. ఇందులో నెక్స్ట్ పోస్ట్ నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ పోస్టులు అండి. స్కేల్ 2 ఆఫీసర్ పోస్టులు ఇవి కూడా మొత్తంగా 10 ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పైన చెప్పిన విధంగానే ఇచ్చారండి. మినిమంగా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది. స్కిల్స్ అనేది కంపల్సరీగా ఉండాలంటున్నారండి. సిస్కో డివైజెస్, రూటర్స్ కానీ, స్విచెస్ కానీ, ఫైర్ వాల్ కానీ, ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్, అప్గ్రేడేషన్ ఖచ్చితంగా అవగాహన ఉండాలి. పాలో ఆల్టో ఫైర్ వాల్ కానీ, సిట్రిక్ లోడ్ బ్యాలెన్స్లో కానీ, ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇలాగా మ్యాండేటరీ ఫీల్డ్స్ కానీ, డిజైరబుల్ ఫీల్డ్స్ అని ఇచ్చారండి. ఒకసారి మీరు చెక్ చేసుకొని ఈ ఫీల్డ్లో మ్యాండేటరీ ఫీల్డ్ ఉన్న వారందరూ అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ మినిమంగా 20 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాలు ఇచ్చారండి. ప్రొబేషన్ పీరియడ్ 1 సంవత్సరం ఉంటుంది. బాండ్ 2 ఇయర్స్ మీరు రాయాల్సి ఉంటుంది జాయిన్ అయిన తర్వాత. ఇందులో లాస్ట్ పోస్టు ఈమెయిల్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు అంటే స్కేల్ 2 ఆఫీసర్గా మీరు జాయిన్ అయితే 2 పోస్టులు ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్ యాజ్ ఇట్స్గా బీఈ బీటెక్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది. బీఈ బీటెక్లో కూడా మీరు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, దాంతో పాటుగా ఎంసీఏ కానీ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. మినిమంగా మీకు 55% మార్క్స్ అనేది తెచ్చుకొని ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 50% మార్క్స్ వచ్చినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ మినిమం 25, మాక్సిమం 30 సంవత్సరాలు ఉండాలి. మీరు ప్రొబేషన్ పీరియడ్ 1 ఇయర్ ఉంటుందండి. బాండ్ ఖచ్చితంగా మీరు 2 ఇయర్స్ బాండ్ అనేది రాయాల్సి ఉంటుంది. దీనితో పాటుగా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవన్నీ ఒకసారి గమనిస్తే కంప్యూటర్ పైన ప్రొఫెషనల్స్ నాలెడ్జ్ ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మంచిగా ఉండాలి. అనలిటికల్ స్కిల్స్ మరియు డ్రాఫ్టింగ్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. పాన్ ఇండియా బేసిస్లో జాబ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎనీవేర్ ఇండియాగా వర్క్ చేసుకోవడానికి విల్లింగ్ ఉన్న వారు మాత్రమే అప్లై చేసుకోవాలి అని క్లియర్గా ఇచ్చారండి. ఫ్రెండ్స్, మీరు 1 లేదా అంతకన్నా ఎక్కువ పోస్టులకు అప్లై చేసినట్లయితే మీ అప్లికేషన్ ఇన్వాలిడ్ కానీ క్యాన్సిలేషన్ చేస్తామని క్లియర్గా ఇచ్చారండి. మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నిటికీ 31/3/2021గా క్లోజింగ్ డేట్ ఇచ్చారు. ఈ డేట్ కల్లా మీ ఎక్స్పీరియన్స్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఏజ్ లిమిట్ కానీ మించకుండా ఉండాలి. మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మాత్రమే అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అది కూడా అఫీషియల్ వెబ్సైట్లోంచి ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి ముందర ఖచ్చితంగా మీరు ఫుల్ఫిల్మెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని చెక్ చేసుకొని ఒక్కసారి అప్లై చేసుకోండి అని చెప్పి ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమినల్ ఏరియా వారికి 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్లో కూడా ఎస్సీ, ఎస్టీ వారికి అయితే 15, ఓబీసీ వారికి అయితే 13, జనరల్ వారికి అయితే 10 సంవత్సరాలు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెంబర్ అయితే వారి సర్వీస్ తర్వాత మరో 5 సంవత్సరాలు ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తాము అని ఇచ్చారు. ట్రైనింగ్ పీరియడ్ ఖచ్చితంగా మీరు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగానే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. బాండ్ అయితే మీకు 2 లక్షల రూపాయలకు సంబంధించిన బాండ్ అయితే రాయాల్సి ఉంటుందండి. మినిమంగా మీరు స్కేల్ 2 ఆఫీసర్స్ అయితే 2 సంవత్సరాలుగా బాండ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. స్కేల్ 1 ఆఫీసర్లు అయితే 3 సంవత్సరాలు వర్క్ చేస్తాను ఆఫీస్ ఇక్కడే అని చెప్పి మీరు బాండ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. మీకు శాలరీ రూపంలో స్కేల్ 1 వారికి అయితే బేసిక్ శాలరీ 36,000 నుంచి 63,840 రూపాయల వరకు ఉంటుంది. స్కేల్ 2 ఆఫీసర్లు అయితే మీకు 48,170 రూపాయల నుంచి 69,810 రూపాయల వరకు శాలరీ బేసిక్ పే అనేది ఉంటుంది. మిగిలిన అలవెన్సెస్ అని డిఏ, హెచ్ఆర్ఏ కానీ, సిసిఏ, మెడికల్ బెనిఫిట్స్ అన్ని
యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మీకు ఎలిజిబుల్ అవుతుందని ఇచ్చారు. కన్ఫర్మేషన్ అనేది ఎవరైతే ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ చేసి ఉంటారో వారికి మాత్రమే ప్రొబేషన్ కన్ఫర్మేషన్ చేస్తామని ఇచ్చారండి. ప్రొబేషన్ పీరియడ్ కూడా స్కేల్ 1 ఆఫీసర్లకు అయితే 2 సంవత్సరాలు ఖచ్చితంగా మీరు ప్రొబేషన్ పీరియడ్ చేయాల్సి ఉంటుంది. స్కేల్ 2 ఆఫీసర్లు అయితే 1 సంవత్సరం ఉంటుందండి. బాండ్ కింద మీరు ఏదైనా పోస్ట్కి స్కేల్ 1 కానీ స్కేల్ 2 కానీ 2 లక్షల రూపాయల బాండ్ అనేది రాయాల్సి ఉంటుంది. మినిమంగా సర్వీస్ పీరియడ్లో మేము ఇక్కడే వర్క్ చేస్తామనే విధంగా స్కేల్ 1 ఆఫీసర్ అయితే 3 సంవత్సరాలు, స్కేల్ 2 ఆఫీసర్లు అయితే 2 సంవత్సరాలు వర్క్ చేస్తాము అనే విధంగా బాండ్ రాయాల్సి ఉంటుంది. మీరు సెలక్షన్ ప్రాసెస్ గమనిస్తే ఆన్లైన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామండి. అది కూడా IBPS ద్వారానే చేస్తాము. సో IBPSకి ఏదైతే ప్యాటర్న్ ఆఫ్ సిలబస్ ఉంటుందో దాన్ని మాత్రం మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందని చెప్తున్నారు. సక్సెస్ఫుల్గా ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తారో వారికి మాత్రం ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అది కూడా 1:4 బేసిస్లో ఇంటర్వ్యూకి కాల్ఫర్ చేస్తాము. ఇందులో కూడా ఎగ్జామినేషన్, ఆన్లైన్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ 100 మార్కులకు అనేది ఉంటుందండి ఈచ్ వన్. ఆన్లైన్ ఎగ్జామినేషన్లో 60%, ఇంటర్వ్యూ నుంచి 40%, మొత్తంగా 100% తీస్తాము అని ఇస్తున్నారు. ఇందులో కూడా ఖచ్చితంగా మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. జనరల్ వారైతే 50%, SC, ST, OBC, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 45% ఖచ్చితంగా మీరు కట్ ఆఫ్గా తెచ్చుకోవాలి అని ఇస్తున్నారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ 100 మార్కులకు ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా 100 మార్కులకు ఉంటుంది, గమనించగలరండి. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే మీకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఏదైతే బేసిక్గా మీరు అప్లై చేస్తున్నారో ఆ బేసిక్ మీద ప్రొఫెషనల్ నాలెడ్జ్లోనే 50 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్కులకు ఉంటాయని చెప్తున్నారండి. మీకు మొత్తంగా టైం 1 అవర్ ఇస్తారు. 1 అవర్లో మీరు ఎగ్జామినేషన్ క్రాక్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియాగా ఏదైనా ఇచ్చామని చెప్తున్నారండి. సెంటర్స్ అనేది ఖచ్చితంగా మీకు వేరియేషన్ కూడా అవ్వచ్చు. కానీ ప్రస్తుతానికైతే మీకు సెంటర్స్ ఏపీ మరియు తెలంగాణ వారికి అయితే హైదరాబాద్ ఒకటే ఇచ్చారండి. మీకు దగ్గరలో చెన్నై మరియు బెంగళూరు కూడా ఉంటుంది. మీకు మూడిట్లో ఆప్షన్ ఏదైనా తీసుకోవచ్చు అండి మీ విల్లింగ్నెస్ బట్టి. అప్లై చేసే సమయంలో ఖచ్చితంగా మీరు కొన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. ఆ రూల్స్ ఏంటంటే మీరు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనేది మీ దగ్గర ఉంచుకోవాలి. అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్నింటినీ మీ దగ్గర స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫోటో అప్లోడ్ చేసే సమయంలో కూడా వాటిని బ్లర్గా లేకుండా చూసుకోవాలి. సిగ్నేచర్ అయినా సరే మీరు క్యాపిటల్ లెటర్ లేకుండా స్మాల్ లెటర్లోనే ఉంచుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్లో మేల్ అయితే ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, ఫిమేల్ అయితే రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయడానికి ట్రై చేయండి. హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ కింద మీరు ఏం రాయాలంటే ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తారో దీన్ని ఒక వైట్ పేపర్ మీద మీరు రాసి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసే సమయంలో కూడా బ్లర్ కాకోకుండా అన్ని క్లియర్గా విజిబుల్గా ఉండేలాగా చూసుకోండి. దాన్ని ఏం రాయాలంటే ఇక్కడ మీ పేరు రాసి hereby declare that all the information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting documents as and when required. దీన్ని మీరు ఒక వైట్ పేపర్ మీద రాసి స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా మీ ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ కూడా వ్యాలిడ్గా ఉన్న వాటిని ఇవ్వాలి. ఈ సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు వాటిని వ్యాలిడ్గా ఉంచుకోవాలని క్లియర్గా ఇచ్చారండి. అప్లికేషన్ ఫీ రూపంలో జనరల్, OBC, ఎకనామికల్ వివిధ సెక్షన్ వారైతే ఇంటిమేషన్ ఫీ కింద 100 రూపాయలు, ఇంటిమేషన్ ఫీ కింద 1000 రూపాయలు, GST కింద 180 రూపాయలు కలుపుకొని 1180 రూపాయలు పే చేయాలి. SC, ST వారైతే ఇంటిమేషన్ కింద 100 రూపాయలు, GST కింద 18 రూపాయలు, ఓవరాల్గా 118 రూపాయలు పే చేయాలి అని ఇచ్చారు. PWD మరియు ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామ్షన్ అనేది ఇచ్చారండి. వీరు పే చేయాల్సిన అవసరం లేదు. అది కూడా అఫీషియల్ వెబ్సైట్ అయినా bankofmaharashtra.in లోకి వెళ్ళి మాత్రం మీరు అప్లికేషన్ ఫీ అనేది, ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవాలనుకున్న వారు అఫీషియల్ వెబ్సైట్ అయినా bankofmaharashtra.in లోకి వెళ్ళి అక్కడ కెరీర్ సెక్షన్ క్లిక్ చేసుకొని అందులో రిక్రూట్మెంట్ ప్రాసెస్ క్లిక్ చేసుకొని అందులో నుంచి స్పెషలిస్ట్ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2 2021 క్లిక్ చేసుకొని అక్కడ అప్లై ఆన్లైన్కి వెళ్ళాలి అని చెప్తున్నారండి. ఇదంతా ఎందుకు సార్ అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లై లింక్ ఇస్తాను, డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే సమయంలో ఖచ్చితంగా మీరు క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇంపార్టెంట్ డేట్స్ కింద ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి 1/9/2021 నుంచి 19/9/2021 వరకు మాత్రమే అవైలబిలిటీలో లింక్ అనేది ఉంటుంది. ఈ టైంలో మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని క్లియర్గా ఇచ్చారండి. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి కాల్ లెటర్లు ఆన్లైన్లో ఉన్న అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. మరే ఇతర ఛాన్సెస్ లేదు, అనగా హార్డ్ కాపీ కానీ ఎటువంటి హ్యాండ్అవుట్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వము, బై పోస్ట్ ద్వారా ఇస్తున్నారు. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రం మీరు కాల్ లెటర్లో డౌన్లోడ్ చేసుకోవాలని ఇచ్చారండి. మీరు ఐడెంటిటీ ప్రూఫ్ కింద పాన్ కార్డు కానీ, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ కార్డు కానీ మాత్రమే సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది, గమనించగలరండి. ఫ్రెండ్స్, ఫర్దర్గా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకున్నా, కాల్ లెటర్ సంబంధించింది కానీ అడ్మిషన్ సంబంధించి ఏదైనా క్వైరీస్ ఉన్నట్లయితే మీకు 4 ఈమెయిల్ ఐడీలు ఇచ్చారండి. ఈ ఈమెయిల్ ఐడీలు ఏదో ఒకదానికి మీరు మెయిల్ రైట్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. అది వచ్చేసి cmstf@mahabank.co.in కానీ, agmhrm2@mahabank.co.in కానీ,
BOMRPCL@mahabank.co.in కానీ MILIND.GAIKWAD @mahabank.co.in మీరు మీ మెయిల్స్ని రైట్ చేసుకోవచ్చు. వాళ్ళు మీకు క్లారిటీ ఇస్తారు. ఈ ఈమెయిల్ ఐడీని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి కాపీ పేస్ట్ చేసుకొని మీ క్వెరీస్ని రైట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చిన క్లియర్ కట్ డీటెయిల్స్. కింద మీకు ఫార్మాట్లు ఇచ్చారండి. ఎవరైనా ఏదైనా కండిషన్స్ ఫార్మాట్లు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే కనిపిస్తున్న రెడ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఎవరైతే ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుంటారో వారికి మాత్రం మేము చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో రావడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.